పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమెరికా పాకిస్తాన్ పై దాడి చేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామంటూ హెచ్చరించాయి. ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, చెప్పండి, అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అవి ఎలా చూడొచ్చు? అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇండియా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది డిప్లొమాటిక్ స్ట్రాటజీగా చూస్తుందా ఇండియా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ దౌత్య అధికారి అంటే అబ్దుల్ బాసిత్, ఇతను గతంలో 2014 నుంచి 2017 వరకు పాకిస్తాన్ తరపున ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై కమిషనర్గా ఇతను పనిచేశాడు. ప్రస్తుతం అతను పదవి విరమణ చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఒక టీవీ డిబేట్లో అక్కడ కొంత ఆ చర్చలో భాగంగా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకవేళ ఇన్ కేస్ అమెరికా కానీ, ప్రస్తుతం ఇరాన్ మీద అటాక్ చేస్తున్నటువంటి అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఒకవేళ యుద్ధం తీవ్రమైతే పాకిస్తాన్ మీద ఒకవేళ అటాక్ చేసేటువంటి ప్రయత్నం జరిగితే, అణ్వాయుధాలు ఉన్నటువంటి పాకిస్తాన్ మీద నేరుగా అమెరికా కానీ అటాక్ చేయడానికి అది ఏ సందర్భమైనా సరే ఒకవేళ ఆ ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది, పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా అబ్దుల్ బాసిత్ ఒక మాట అన్నారు. నిజంగా పాకిస్తాన్ మీద అటాక్ జరిగితే మేము వెంటనే ఇండియా మీద అటాక్ చేస్తాం. పాకిస్తాన్ మీద ఎవరు అటాక్ చేసినా కూడా అది ఇండియాకు సంబంధం లేకపోయినా కూడా మేము నేరుగా ఇండియా మీదే అటాక్ చేస్తామంటూ తమ వక్రబుద్ధిని మరోసారి పాకిస్తాన్కి సంబంధించిన మాజీ దౌత్యాధికారి అబ్దుల్ బాసిత్ ప్రదర్శించారు. ఇది ఇతను మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది ప్రభుత్వ పెద్దలు, గతంలో పనిచేసినటువంటి ప్రధానులు కావచ్చు, మాజీ ప్రధానులు కావచ్చు, అలాగే ఎవరైతే పదవి విరమణ పొందినటువంటి మిలిటరీ ఆఫీసర్స్ కావచ్చు, ఇలా ఎవరు చూసినా కూడా ఏ సందర్భం దొరికినా కూడా భారతదేశాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్నారు.